జీవుడు, జీవుడు ఎందుకు పరమాత్మ, పరమాత్మ ఎందుకు జీవుడు, వీరికి బడిలోకి తెలుసుకుంటానికి కావాల్సినటువంటి చిన్న కావు జ్ఞానం ద్వారా అంటారు. లింక్ టెలిఫోన్ ఒకటి కూడా ఏర్పాటు చేసేట. అంటే వాడు ఉన్నట్టు వీడి లోపల తెలుస్తూ ఉన్నది, లోపల పొరపొరలాడుతూ ఉంది, ఫీల్ అవుతూ ఉన్నాడు వీడు. తను ఉన్నట్టు దానికి తెలియదు, ఎవరికి ఎక్కడ తెలుసు? పుట్టి పెరుగుతుంటే ప్రతివాడికి ఎవరున్నట్టు వాడికి తెలియదని, మీరున్నట్టు మీకు తెలియదా, నేనున్నట్టు నాకు తెలియదా, కానీ ఎట్లు తెలుసును? How do you know that you exist? We know. How do you know? Nobody knows. అక్కడ పెట్టాడు ఈ లింక్, ఈ ఫలకం పెట్టేసాడు. వీడికి మరికి లింక్ అక్కడ ఉన్నదన్నాడు. ఇది ఒక మహామంత్రాన్ని తెలుసుకోవాలి. అందుకని వాడు ఎవరైతే దీన్ని అర్థించాడో చేయించాడో ఉదాహరణ ఎవరి సృష్టికర్త మొదట ఉదాహరించను అంటే ఎవరినైతే అనే పదం ఉచ్చరించాట బ్రహ్మ. ఉచ్చరిస్తే ఆ వాడు తెలియనటువంటి వాడు ఈ తెలిసినటువంటి జీవుడిగా జీవించాట. ఆ స్టేట్ గురించి ఎవరినైతే అనేటువంటి పదంలో ఉంది. ఆ పదం ధ్యానం చేసుకోవాలి. చెప్పుకున్నాం. సత్యవతు నిరుక్తంచా అంటే మీరు నిర్వచించడానికి వీలైనటువంటిది. ఇది నేల, అది జంపన, ఇదిగో ఇది కర్రలు ఇలా చెప్పేది. లేదా ఇది ఇంటెలిజెన్స్, ఇది టైం, ఇది మనస్సు, ఇది లాజిక్, ఇవన్నీ కూడా నిరుక్తం, నిర్వచించడానికి వీలైనటువంటి. ఇది వంకాయ, అది బీరకాయ, నిర్వచించడానికి వీలైనది. ఇట్లా తెలియదు తెలియదు. అది ఆకాశం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఈ రెండు వాక్యాలు దగ్గర పెట్టి చూస్తే లాజిక్ ఏమైనా ఉందా? అది ఏమిటంటే ఆకాశం ఉంది అంటున్నాం, అక్కడేముంది ఏమీ లేదంటున్నాం. ఆకాశం ఉందా, ఏమీ లేదా? కనుక నువ్వు నిర్వచనం చేస్తూ ఉన్నటువంటి చోటు నుంచి నీ చేత నిర్వచనం చేయబడినటువంటి దాని దగ్గర నుంచి నీ చేత నిర్వచనం చేయబడని దాకా అంటే నీ వెలిగినది నీ వెలుగనిది రెండు కలిసి సర్వాంతర్యాన్ని అయ్యాను. మనందరికీ ఎవరికి కూడా అంటే మనం వెలిగింది మనం ఎరగింది మొత్తం అంతా కలిసి మనంట. దాని పేరే ఓం అని అంటారు, సర్వాంతర్యాన్ని. నిరుక్తంచ నిలయనంచ నిలయం అంటే నివాసములు కలిగినటువంటిది, నివాసములు లేనటువంటిది. మనం ఉన్నాం అంటే ఎక్కడ ఉన్నాం? ఎక్కడైతే భూమి మీద ఉన్నాం. అపోలిస్తే కింద పడడం తెలంగా నేల మీద అయితే కానీ నేల తెలంగా ఉంటే గిరిగిరిగిరిగిరుగుతుంది, దాని మీద ఉన్నాం. అంటే ఫాల్స్ సెన్స్ ఆఫ్ స్టెబిలిటీ మైండ్ ఉన్నది. భూమి ఎంత స్పీడ్ లో తిరుగుతుందో తెలిస్తే జెట్ ప్లేన్ కన్నా ఎన్ని రెట్లు స్పీడ్ ఉందో మనం గమనించుకున్నట్లయితే మనకు స్టెబిలిటీ అంటే నేల మీద ఉన్నాం కనుక అమ్మయ్య సురక్షిత అనేటువంటి ఐడియా ఫాల్స్ సెన్స్ ఆఫ్ స్టెబిలిటీ అనేది తెలుస్తుంది. కానీ అది లేకపోతే జీవులు బతకవు కనుక దాన్ని సృష్టి ఏర్పాటు చేసి మనకి ఇచ్చింది. అది నిలయం అంటారు. నిలయము కలది. నిలయం అంటే నివాసం, నిలయము అంటే నివాసం కలది. ఆ నిలయనంచ మనలాగా నివాసం కలిగిన వాళ్ళు మాత్రమే నివసించట్లేదండో. ఇక్కడ తిరుగుతున్నటువంటి గ్యాసెస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి నిలయమైనది. ఈ భూగోళానికి నిలయమైనది సూర్యుడు, వాడి చుట్టూ తిరుగుతుంది కదా. సూర్యుడికి నిలయమైనది ఎందుకంటే అలా ఉండగలిగితే వాడు నిలయం. సూర్యేనొత్తపిత భూమి సత్యేనొత్తపిత జౌ. సూర్యుడి సాయంతి బట్టి నిలబడి ఉన్నాయి గ్రహాలు కోరికాయలని. వాటితో పాటు మధ్యన ఒక ఈక్వల్ బ్రెయిన్ లో టెన్షన్ లో భూగోళం గిరిగిరా తిరుగుతుంది. బాగుంది, అంతవరకు మనం బాధపడలేదు. సూర్యుడు అదే అండి, అదే అంటే అర్థం ఏంటి? మానవుడు పెరుగుతుంటే పైన గడ్డ చేరుకుంటుంటే అది ఎందుకు జరుగుతుందండి? అలాగే ఆకాశంలోంచి సూర్యుడు ఉద్భవిస్తూ ఉంటే మన భూగోళం మీద ఉన్న వాళ్ళని కొన్ని కోట్ల సంవత్సరములు అని అంటాం. భూమి నుంచి విమానం పైకి లేస్తే టైంతో సంబంధం లేదు, నాన్ సెన్స్ కనుక కోట్ల సంవత్సరాలలో ఏమో అక్కడ సూర్యుడు చూస్తే స్ప్లిట్ సెకండ్ క్షణమాత్రం చేత సూర్యుడు ఉద్భవిస్తాడు. సూర్యుడు ఒక కిరణం యువతలకి వస్తూ క్షణములో ఒక భాగము జరిగిన టైంలో అక్కడ టైం ఉండదు, మన టైం ఉండదు కనుక. భూమి మీద మనం చూసేటువంటి టైం కొన్ని కోట్ల సంవత్సరములు అవుతుంది. అది తెలియక ఇక్కడ నుంచి లెక్కేసి ఇప్పుడున్న రేట్ ఆఫ్ కన్సంప్షన్ లెక్కేస్తే సూర్యుడు ఎలాంటి కంపల్సరీ అయిపోతుందో లెక్కేసి చెప్పారు. ఇడియట్స్ 20th సెంచరీలో కూడా ఇంతటి టూల్స్ సైంటిస్ట్స్ లో ఉంటారని అనుకోలేదు. ఎక్కడో కాలం పడ్డారు, సూర్యుడు కంపల్సరీ అయిపోతాడు, పడి మీద దానిపడ్డాడు గమలో. టైం అనేది దేన్ని బట్టి ఉంటుంది? చిన్న కాన్సెప్ట్. ఇక్కడ ఏరోప్లేన్ ఎక్కి గడియారం పెట్టుకుని
ఎయిర్ప్లేన్లో తిరుగుతుంటే ఊరికి గొంగళి పురుగు కాలెత్తినంత ఎత్తు కూడా ఉండదు, లెక్క ఎత్తే మొత్తం భూమి మీద ఆకు పురుగు తిరిగినట్టు. అట్లాంటిది టైం సూర్యుడిలో ఉంటుందని మనం లెక్కేయడం హౌ ఫార్ ఇట్ ఈస్ సైంటిఫిక్. Can't we understand that we are perfect idiots to think like that? టైం అని మనం ఏదైతే అంటున్నాం అది మన అజ్ఞానపు ముద్ద. దాని కారణంతో మనం పెంచుకున్న క్యాలిక్యులేషన్స్ అన్ని ప్రూఫ్స్ వస్తాయి. మనకు లెక్క కనుక ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళకి కరెక్ట్. సూర్యుల్లో టైం ఉండదు, వాటి టైం అని వేరే ఉంటుంది. వాటి టైం ఒక క్షణం నెరవేర్చినట్టుంటే ఇక్కడ మనకున్న టైం కొన్ని కోట్ల సంవత్సరాలు. కనుక నిలయనంచ నిలయనంచ అంతేకాక పృథివీ తేజో వాయు ఆకాశంలో ఉన్నటువంటి జీవులంతా నిలయం లేకుండా ఉంటున్నారు. పృథివీ మీద ఉంటున్న శరీరానికి పృథివీ కావాలి. ఇందులో పనిచేస్తున్న ఉచ్చారణ నిశ్వాసంలో చేస్తున్న దేవాలకి పృథివీ మీద నుంచోనక్కర్లేదు. మనసులో ఉన్న ఐడియాస్కి మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుని అర్థం చేసుకుంటున్నటువంటి ఎసెన్స్కి నాలెడ్జ్కి అనిలయం. కింద పురుష విద్యాధరాది జీవులందరూ కూడా అనిలయములై జీవిస్తూ ఉన్నారు. ఈ రెండింటికి కూడా నిలయనంచ అనిలయనంచ. విజ్ఞానంచ అవిజ్ఞానంచ. మన చేత విశేషంగా తెలియబడినటువంటి జ్ఞానము, మోక్షానికి అనుకూలంగా అయినటువంటి జ్ఞానము, అది కాకుండా స్వంతంగా తయారు చేసుకుని ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంది అని మీరు కనిపెట్టిన జ్ఞానము. సత్యంచ అంతంచ అవి సత్యమవదు. ఇవన్నీ కలిసి మొదటి సత్యం అనబడును, రెండవది అమృతం అనబడును. ఏ శాస్త్రమైనా సరే ఆనందమయ కోశానికి మనల్ని నిలపగలిగినటువంటి స్థితికి తీసుకెళ్లేందుకు వాడబడిన సిలబస్ కలది అంటే సత్యము అంటారు. అది కాకుండా సైన్స్ ఫర్ సైన్స్ సే అంటే అసత్యము కలది. ఆర్ట్ ఆనందమయ కోశాన్ని కోశములకు మిమ్మల్ని నిలుపగలది అంటే సత్యమైనది. లేకపోతే ఆర్ట్ ఫర్ ఆర్ట్ సే సత్యంచ అమృతం. సత్యము అమృతము ఈ రెండింటిలో ఉన్నటువంటి అంతర్యాన్ని ఆనందమయ కోసం కనుక సత్యంచ అమృతంచ విసత్యమవదు. మీరు చెబుతున్నటువంటి ఫిజికల్, మీరు చెబుతున్న మెంటలు, గ్రాసు, సఖిలు, స్థూలము, సూక్ష్మము, కారణము, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మీరు ఎరుగున్నది, మీరు ఎరగండి, మీకు సత్యం అనిపించింది, మీకు అసత్యం అనిపించింది, మీకు నచ్చింది, మీకు నచ్చంది, ఈ రెండింటిలో ఉన్న అంతర్యాన్ని ఈ ఆనందమయ కోశమని చెప్పబడు పరబ్రహ్మము లేక సత్యము. ఏది అంటే ఏదైతే ఉన్నదో, ఇదా అంటే ఇది అని మీరు ఏదైతే తెలుసున్నది అంటున్నారో, అంటే ఏదైతే అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారో, కించ ఏది అని ఏదైతే అడుగుతున్నారో, ఇదేమి అని అడుగుతూ ఉంటే అడుగుతున్నవాడు మైండ్లో ఉన్నదండి, ఇది ఫలానా అని చెబుతూ ఉంటే చెప్తూ ఉన్నవాడు మైండ్లో ఉన్నదండి, అదే ఇదే అని అడుగుతూ ఉంటే ఆ ప్రశ్నలో దీన్ని వాడెవడైతే ఉన్నాడో వాడే వీడు అని చెబుతూ ఉంటే ఆ పదంలో ఉన్నది. వీటిల్లో ఉన్న అంతర్యామిగా ఇందాక ఉన్నటువంటి ఒకడు ఇంతమందిగా అయ్యాక కనుక వాడిని గుర్తుపెట్టుకోండి, వాడు ఏంటి బతకండి, వాడు ఏంటి ఉంటుంది. అది సత్యమిత్యాచక్షతే. దాన్నే సత్యాన్ని పెద్దలు చెప్తారు. అబ్సల్యూట్ ట్రూత్ అంటే ది టోటల్ పుట్స్ టుగెదర్ తప్ప ఇందులో ఏది ట్రూత్ అని అనుకున్నటువంటి వాడు ఫెయిల్ అయ్యి పారేసుకుపోతాడు. ప్రపంచంలో ఏది థియరీస్ ఉన్నాయి, ఇందులో ఏది ట్రూత్ అని అనుకున్నటువంటి వాడు మా డార్క్నెస్లోకి వెళ్ళిపోతాడు. ప్రపంచంలో ఉన్న ఇన్ని థియరీస్ కూడాను ట్రూత్ అనేటువంటి కొండ బద్దలు వచ్చిన మొక్కలు అని తెలుసుకుంటారు. కానీ ఇందులో ఏది కూడా కొండగా పనిచేసే శక్తి లేదు. కనుక బద్దలు కొట్టుకోకుండా కొండగా ఉంచుకుంటారు, నేర్చుకుంటారు. అది పగలగొట్టుకుని కలవముక్క నేర్చుకున్నదే మనం ఎదుగున్న ఇళ్లలో ఆలోచనలు, శాస్త్రాలు మొదలైనటువంటివన్నీ కష్టాలు. అందులో ఏ ఒక్కటి అనుకోవడానికి పనికిరాదు కదా. అంటే హ్యాపీగా లివ్ చేయడానికి పనికిరాదు, దాన్ని మీరు స్పెషలైజ్ చేయడానికి పనికి రావచ్చు. కానీ హ్యాపీగా ఉన్నారా లేదా చూసుకోండి. ఉన్నామని మీతో మీరు చెప్పుకున్నట్లయితే మాకు పేచీ లేదు, మేము హ్యాపీనెస్ కోసం ఇలా వెతుక్కుంటున్నాం, మీరు కూడా కావాలంటే మాతో వెతుక్కోండి. అంతేగాని వాళ్ళ మతంలో చేరడం లేదు, వాళ్ళు చెప్తున్న నమ్మకం లేదు, ఏమీ లేదు. వీ వాంట్ టు బి హ్యాపీ బికాస్ వీఆర్ ట్రైయింగ్ టు లెర్న్ టు బి హ్యాపీ. మేము సుఖంగా ఉండబోతున్నాగానే సుఖంగా ఉంటున్నాము అనే విద్యను అభ్యాసం చేస్తున్నాము. ఆమె కూడా ఒక చోట నచ్చితే పుచ్చుకోండి, లేదా మీరు సుఖంగా ఉంటున్నాం అంతకు ముందే అని అన్నారా మా విద్య మా దగ్గర మేము నేర్చుకున్నాం. ఇది పద్ధతి. శన్నో మిత్రశం వర్మ శన్నో భవద్వర్యమ
शन्नो बृहस्पतिः शन्नो विष्णुरुद्रः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मावादिशम् प्रथमवादिशम् सत्यमवादिशम् तन्मावीत् तद्वक्तारमावीत् आवीन्नाम् आवीद्वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः शन्नो मित्रश्चं वरुणः शन्नो भवद्वर्यः शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुद्रः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः. ఇందులో మొదటి చెప్పిన శాంతి పాఠం ప్రతిరోజు సముద్రంలో స్కూల్ మూసేసేటప్పుడు సాయంత్రం కూడా చెప్పేటువంటి శాంతి పాఠం. అతను మమ్మల్ని రక్షించను, అతను చెప్తున్న వాడిని రక్షించను. ఈ రోజు అలాగా జరిగాను. మర్నాడు పొద్దున స్కూల్ తెరిచాక చెప్పుకోవాల్సినటువంటి శాంతి పాఠం కూడా రాత్రి మళ్ళీ చెప్పుకుంటారు. వాడు తను మా అవదు అతను మమ్మల్ని రక్షించుగాక, ఈ పాఠం చెప్పుకోమని రక్షించుగాక. మళ్ళీ రేపు చెప్పుకోవాల్సిన శాంతి పాఠం రేపంటే 11వ తారీఖు జనవరి 1983 మాస్టర్ సివివి గారు ఎందుకు ఉంటుగాక. నిరంతరం ఈ ఆనందమైపోతున్నటువంటి పరబ్రహ్మ స్వరూపంగా ఉంటుగాక. మళ్ళా గురు పూజల్లో మళ్ళా విజృంభించి మన అందరిలో ఆనందమైపోయిందిగా వ్యాపించి మన చేత ఎన్ని పనులు చేయించుకుంటుగాక. ఇంకా ఎక్కువ మందిని ఆడపిల్లివాడుగా మనల్ని తయారు చేయదుగాక. స్వస్తి ప్రజాక్ష పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీమహీష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. Within the mind of God, let light stream forth, into the minds of men. Let light descend on earth, from the point of love, within the heart of God, let love stream forth, into the hearts of men. May Christ return to earth. From the center, where the will of God is known, let purpose guide the little wheels of men. The purpose which the masters know and serve. From the center, which we call the race of men, let the plan of love and light work out. And may it seal the door, where evil dwells. From the avatar of synthesis, who is to come, let his energy pour down, in all kingdoms. May he lift up the earth, to the kings of beauty. Let light and love, and power, restore the plan on earth. Loka samasta sukhino bhavantu. Loka
యూనిఫామ్ గా ఒకే విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి మన పరస్పర సంబంధ ఆధ్యాత్మిక సంస్థలన్నిటి యందు కూడా ధ్యానం చేయబడుతుంది. ఇదే ప్రేయర్ అందరూ చేసుకుంటారు. అనగా వరల్డ్ టీచర్ ట్రస్ట్ సోదర బృందము, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానెటరీ సింథసిస్ జెనీవా సంబంధించిన సోదర బృందము, ఎనర్జీ సిస్టమ్స్ పారామీటర్స్ అనేటువంటి సంస్థకు సంబంధించిన సోదర బృందము, అసోసియేట్స్ ఆఫ్ గుడ్ విల్ సంబంధించినటువంటి బృందము, హోలిస్టిక్ యూనివర్సిటీ ప్యారిస్ సంబంధించినటువంటి సోదర బృందము అందరూ కూడా స్థానికమైనటువంటి ప్రేయర్ కాలంలో ఇదే ప్రేయర్ యూనిఫామ్ గా చేసుకుంటారు. ఉదయం పూట ఇప్పుడు మనం చెప్పినట్లుగా ఈ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ లైట్ అనేటువంటి ది గ్రేట్ ఇన్వొకేషన్ అంటారు. మాస్టర్ జాల్పూల్ అనేటువంటి వారు ఇచ్చినటువంటి ఇన్వొకేషన్ చేస్తారు. సాయంత్రం పూట మాత్రం వరల్డ్ టీచర్ ట్రస్ట్ ప్రపంచానికి ఇచ్చినటువంటి ఇన్వొకేషన్ చేస్తూ ఉంటారు. అది ఈ రోజు సాయంత్రం చేస్తాం, మీకు తెలుస్తుంది. ప్రతిదినం కూడా ఇదే అంతర్జాతీయమైనటువంటి ప్రేయర్ కింద మన సంస్థలన్నీ పాటించడానికి ఈ రోజు నుంచి అంగీకరింపబడ్డాయి. లండన్ లోను అన్ని సంస్థల్లోనూ కూడా ప్రారంభించేస్తాం. ఆనందవల్లి, భృగువల్లి అని ప్రధానంగా 3 విభాగములుగా ఉంటుంది తైత్రీయ ఉపనిషత్తులు. యజుర్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులలో ముఖ్యమైనటువంటి అందులో మనం క్రిందటి సంవత్సరం పై సంవత్సరం శిక్షావల్లిని గురించి వివరణ చెప్పుకొని ఆనందవల్లి వివరణ కొంత చెప్పుకున్నాం. ఎక్కడి వరకు అయితే ఆనందవల్లి వివరణ చెప్పుకున్నాం అక్కడి నుంచి ఇంకా కొంచెం చెప్పుకోవాల్సి ఉంటుంది. చెప్పుకుని అటుపైన అవకాశం ఉంటే ఈ సంవత్సరం భృగువల్లిలో కూడా కొంత బాగా చెప్పుకుంటాం. కనుక ఆనందవల్లిలో క్రిందటి సంవత్సరం ఎక్కడ ఆపు చేశామో బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ తదప్యేష శ్లోకో భవతి అక్కడ వరకు చెప్పుకుంటాం. తర్వాత చెప్తున్నారు ఆనందాన్ని గురించే మనకు తెలిసేట్టుగా కొన్ని ముక్కలు ఇస్తున్నారు. భవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేత్ వేద సంతమేరం తతో విదురితి. ఇదొక పాట. అసద్బ్రహ్మ ఇది వేద చేత్, బ్రహ్మము అనేటువంటి వాడు అసత్ అంటే అస్తిత్వమునందు లేనివాడు అని ఎవరైతే చక్కగా తెలుసుకుంటాడో వాడు అసన్ ఏవ సహా భవతి. సహా అతడు అసన్ ఏవ భవతి, లేకుండు వాడుగానే అగుతున్నాడు. ఇదొక చిత్రమైనటువంటి పొడుపు కథ వంటి వాక్యం. అంటే ఈ సమస్తం ఎవరితో అయితే అంతర్యామిత్వంతో నిండి ఉన్నదో అతడు లేడు అని అనగలిగే చిత్రమైనటువంటి తర్కం కలవాడు ఎవడన్నా ఉంటాడు. వాడి తర్కంలో ఉన్నటువంటి ఆ సందర్భం వాడికే తెలియదు. ఈ సమస్తం ఆవరించి అంతర్యామిగా ఉన్నవాడు ఎవడైతే ఉన్నవాడో అని ఒప్పుకున్నప్పుడు వాడు లేడు అని అన్నప్పుడు ఆ మాటకి ఈ మాటకి సందర్భించి ఉండదు. రెండింటికి మధ్య సందు ఉంటుంది. కనుక ఎవడైతే ఆ వాక్యానికి ఆ తర్కానికి సంబంధించిన మనస్సు గలవాడు ఉన్నాడో వాడు తన అస్తిత్వమును తాను ఒప్పుకోవటం లేదు కనుక అంటున్నంతసేపు తాను ఉండడు. మామూలుగా మనం మహావాక్యాల గురించి కూడా ఇలాగే వాడుతూ ఉంటాం. అంటే జ్ఞానం కలిగించే వాక్యాలను కూడా అజ్ఞానంగా వాడుతూ ఉంటాం. సర్వం కల్విదం బ్రహ్మ ప్రతలించిన మహావాక్యం అది మనకు వాడటం తెలిసినట్లయితే ఒక మాట వాడిన తర్వాత మనకి ఇంకా అజ్ఞానం ఉండకూడదు. కానీ కొన్ని వేల మాటలు వాడుతూ ఉంటాం ప్రపంచం. సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు కదండి, అన్న కూడా మీరు ఎలాగా చెప్తారంటే ఎట్లా ఏదో గొడవ మీద కూడా కోపిస్తూ ఉంటాం. సమస్తం బ్రహ్మ అని చెప్పి
అంటే సర్వం ఖలు ఇదం బ్రహ్మ, ఈ సమస్త ప్రపంచం పరబ్రహ్మమే గాని వేరు కాదు. నిజంగా పరబ్రహ్మమే గాని వేరు కాదనేది మనం నమ్మకం కుదిరినట్లయితే ఇక ఈ సమస్త ప్రపంచం అనేటువంటిది ఆ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ మనం ఉచ్చరిస్తాం. ఇదంతా ఉంది చూడండి, ఇది భగవంతుడేనండి అని నిజంగా మనం నమ్మినట్లయితే ఇదంతా ఉంది చూడండి అని ఎందుకంటాం? ఆ వ్యాధి లక్షణం ఉండదు మన దగ్గర. అది బాగా ఆలోచిస్తారు. అంటే మహావాక్యాలు మహావాక్యాలు కూడా మనం వాడుతూనే ఉంటాం. కానీ ఎలా అయితే పరమ పవిత్రమైనటువంటి భూదేవి మీదనే పాదన్యాసం చేసి నడిచి వెడుతూ ఉన్నట్లుగా ఈ మహావాక్యాలు ఉపనిషత్ వాక్యాలు వాడుతూనే ఉంటాం. లేదా ప్రపంచంలో మామూలుగా లోక వ్యవహారాల వాక్యాల స్వరూపంలో కూడా చాలా అజ్ఞానాంతకారంగా ఆనందం మొదలైన వాటి గురించి కూడా మనం అలాగే మాట్లాడుతూ ఉంటాం అని చెబుతున్నాడు. సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు ఉన్నాడా లేడా? నువ్వు భగవంతుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న వేసేప్పుడు సర్వాంతర్యామి అయినటువంటి అనకూడదు. అంటే అసలు అందులో ఉన్న అసందర్భం తెలిసేటప్పటికే ఈ జన్మ వెళ్ళిపోతుంది. అసలు అందులో అసందర్భం ఉంది తెలిసేటికి అటు పైన ఈ అసందర్భం బుర్రలోంచి తొలగించుకుంటానికి ప్రయత్నం చేసేటప్పటికి ఆ పైన కొన్ని జన్మలు. అందుకని గమ్మత్తుగా ఏమంటున్నాడంటే, ఎవడైతే దేవుడు లేడు అని అంటాడో వాడిని దేవుడు అనేటువంటి మాటకి అర్థం వాడి అర్థం వేరు అయితే పర్వాలేదు. కానీ ఈ జిల్లాలో దేవుడు అని పేరు పెట్టుకుంటారు మనుషులు. కోల్పల్లి దేవుడు, సరిపల్లి దేవుడు, ఈ జిల్లాలో దేవుళ్ళు ఎక్కువ. అలాంటి అర్థంలో అయితే దేవుడు లేదంటే బజార్కి వెళ్ళేది అర్థం. కానీ వాడు సర్వాంతర్యామి అనేటువంటి అర్థంలో వాడు అంటున్నాడంటే అంతర్యామి అంటే అందరిలో ఉన్నవాడని. అందరూ ఉన్నారని ఒప్పుకుంటున్నాడా లేదా? ఒప్పుకుంటూ ఈ అందరిలో ఉన్నవాడు లేడు అన్నాడంటే వాడి లాజిక్, వాడి తర్కంలో ఉన్నటువంటి అవకతవక వాడికి తెలిసేటప్పటికే ఆ జన్మ సాధన. అది చెబుతున్నాడు ఇక్కడ. కనుక అసన్నేవ సభవతి అసత్ బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేత్ వేద సంతమేనం తతో విదురితి. అట్లాగే ఉన్నాడు అని భగవంతుడి గురించి అస్తిత్వం వచ్చింది పలికిన వాడు, అంటే ధ్యానం చేసిన వాడు, ప్రతిపాదన చేసుకునేటువంటి వాడు భగవంతుని గురించి వాడు ఉన్నాడని వాచా అరవటం కాకుండా మనసా కర్మణ హృదయాన కన్నులు మూసుకుని హృదయంలో ధ్యానం చేసినా కొన్ని పర్వాలేదు మొదలెడితే, లేదా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న వాళ్ళని చూసి వాళ్లలో అంతర్యామిగా ప్రారంభం చేసినా తన దాకా వస్తాడు వాడు నడిచి. ఈ రెండిట్లో ఏది చేసినా పర్వాలేదు. కాకపోతే తన హృదయంలో తాలింకాన మొదలెట్టినటువంటి వాడికి కాలం ఎక్కువ పడుతుంది, శ్రమ ఎక్కువ దండాలు బస్కీలు తీయవలసి ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి వాళ్లలో చూడటం మొదలెట్టినటువంటి వాడికి శ్రమ తాలింకాన వ్యవహారం అని ఏమి ఉండదు. చాలా తొందరగా అప్రయత్నంగా దాని పని అది జరిగిపోతుంది. కాయ పండు పండి అప్రయత్నంగా ఆ తొడవ నుండి దాని అంతటిది విడిపోతుంది. ఉరువారు బంధనాద్ అన్నట్టుగా అది జరుగుతుంది. ఈ రెండు పద్ధతి. ఆ మొదటి పద్ధతినేమో ఆత్మవాదులు అంటారు. అంటే తాను నేను అనేటువంటి కేంద్రంలో వాడు ఉన్నాడని ప్రతిపాదన చేసుకుని అక్కడి నుంచి తర్వాత కన్నులు తెరిచి ప్రపంచంలో ఉన్నటువంటి అంతర్యామి దాకా చూసేవారు. లేదా ఈ సూర్యోదయంలో, ఈ సూర్యాస్తమయంలో, భూమి ఆకాశములలో, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుష్యులలో, జీవులలో, అబ్రహ్మ బిబీలిక అంటే కుక్కలు, పిల్లులు మొదలైనటువంటి వాటిలలో, గిరయ పర్వతాస్త్యమే గిరులలో, తరులలో, పర్వతములలో, నదులలో, ఇట్లాంటి వాటన్నింటిలోనూ ఉన్నటువంటి అంతర్యామిని చూసుకుంటూ తన దాకా ఈ చూస్తున్నవాడు ఎవడో అనే ప్రశ్న వచ్చేటప్పటికి అలాగా నీళ్ల ప్రవాహం వస్తూ ఉంటే మన దొడ్డి వైపుకి కాలువ తవ్వితే తమాషగా మన దొడ్లోకి ఎలా అయితే నీళ్లు వస్తాయో అలాగా మన హృదయంలోకి వచ్చేస్తాయి. ఇలా చేసేటువంటి వాళ్ళని అక్కడి నుంచి మొదలెట్టి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళని బ్రహ్మవాదులు అని అంటారు. తన హృదయం దగ్గర ప్రారంభించి బయటికి ప్రయాణం చేసే వాళ్ళని ఆత్మవాదులు అని అంటారు. కనుక వేదంలో మనకి ఆత్మవాదులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆత్మ శబ్దానికి వేదంలో
శరీరము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇంకా ఇవన్నీ దేంతో తయారు చేయబడ్డాయో అది ఆ మొత్తం అంతా కలిసి ఒక చిన్న యూనిట్ ని ఆత్మ అంటారు. ఇందులో ఏ భాగాన్ని ఆత్మని వేదాంతంలో చెప్పబడిన ఆత్మలాగా చెప్పి తర్వాత ఇరుకులో పడరు. వేదంలో వేదం వదిలిన వేదాంతంలో చికాకు ఏంటంటే ఇది ఆత్మ కాదు, శరీరం తీసి ఎక్కడ పెట్టేయండి, మనస్సు ఆత్మ కాదు అంటే నేతి సిద్ధాంతం. పుట్టి నేతి సిద్ధాంతం అయితే దాహం పుడుతుంది. వేదం పప్పు సిద్ధాంతం. ఈ శరీరం ఆత్మ కాదు, ఈ మనస్సు ఆత్మ కాదు, ఈ ఇంద్రియములు ఆత్మ కాదు, ఇవన్నీ ఏది లేవో అది ఆత్మ అన్నప్పుడు మనకి కొంత దూరం వెళ్ళేటోటికి కంగారు పడేక్కడ పడిపోతాం. ఈ వేదంలో చెప్పబడినటువంటి మార్గంలో ఈ 2 మార్గాలు చెప్పారు. నీ ఇష్టం ఈ 2 మార్గాల్లో ఏ మార్గంలో అయినా సరే వాడిని నువ్వు ఆరాధన చేసినా సరే, ధ్యానం చేసినా సరే, అంటే ఉన్నాడు అని స్థాపించుకుంటేనే ధ్యానం చేయటం. అంటే అంచేత ఉన్నాడు అని వేరే స్థాపించుకోకున్నాడు, అది లొంగేది కాదు. ఎదుటివాడికి ఏదైనా జాలిపడి పరోపకారం నువ్వు చేస్తున్నా వాటిలో భగవంతుడి యొక్క అస్తిత్వం స్థాపించుకుంటేనే నువ్వు చేయటం. లేదా ఎదుటివాడి దగ్గర ఏమన్నా నేర్చుకుందామని చెప్పి శ్రద్ధాభక్తులతో త్రికరణ శుద్ధితో నువ్వు వెళ్ళినా అప్పుడు వాడిలో భగవంతుడిని స్థాపించుకుంటేనే జరుగుతుంది. కనుక అలాంటి కార్యకారణ కర్తృత్వ రూపమైనటువంటి చక్కని సత్కర్మాచరణ రూపం మీద వెళ్ళి కర్మబంధం తెచ్చుకోవాల్సిందే కానీ ఇంకొక మార్గం లేదు. కర్మ మానేసి కర్మబంధం తెచ్చుకున్నవాడు ఈ రోజు వరకు పుట్టలేదు, ఇటు పైన ఎవడన్నా పుడతారంటే వాడి మనం శిష్యులుగా వెళ్దాం. కనుక సత్కర్మాచరణం చేసి ఆత్మదర్శనంతోనో లేక బ్రహ్మ ఉపాసనతోనో, అంతర్యామి బ్రహ్మ ఉపాసనతోనో, సూర్యరూప పరబ్రహ్మము యొక్క ఉపాసనతోనో, సూర్యోదయ సూర్యాస్తమయాది కాలస్వరూప పరబ్రహ్మ ఉపాసన, దాన్నే జ్యోతిశాస్త్రము అని అంటారు. ఈ ఉపాసనముతోనో ఏదో ఒక మార్గంలో అంతర్యామిని ఆరాధన చేసేటువంటి మార్గంలో ఎవరైతే స్థాపించుకున్నాడో వాడు ఉన్నవాడు అవుతాడు. ఇందాకటి వాడు లేనివాడు ఎట్లా అవుతాడో వీడు ఉన్నవాడు ఎట్లా అవుతాడు. ఎందుచేత సమస్తంలోనూ ఉన్నటువంటి దాన్ని వీడు ఉపాసిస్తున్నాడు కనుక అందులో వీడు భాగం కనుక వీడు అప్రయత్నంగా ఉన్నవాడు అవుతున్నాడు. ఇందాకటి వాడు సమస్తంలోనూ ఉన్నటువంటి దాన్ని ఉన్నాడా లేడా అని శంకిస్తున్నాడు కనుక శంకిస్తున్న క్షణాల్లో తాను లేనివాడు అవుతున్నాడు. ఉన్నాడేమో అని అనుమానిస్తున్న క్షణాల్లో తాను ఉన్నవాడు అవుతున్నాడు. లేడు అని గట్టిగా అంటున్నటువంటి క్షణాల్లో తాను బొత్తిగా లేనివాడు అవుతున్నాడు. ఇది ఈ వాక్యాలు. తర్వాత తస్యేష ఏవ శారీర ఆత్మ, వాడి అట్లాంటి ఎవరి గురించి అయితే ఉన్నాడు లేడు అనేటువంటి విచికిత్సలు అప్పటి నుంచి ఎప్పటి వరకు పడుతూ ఉన్నారో అట్లాంటి వాడికి ఆత్మ ఏదయ్యా? ఈ శరీరమే, మన భౌతిక శరీరమే వాడికి ఆత్మ అన్నాడు. అంటే వాడికి దివ్యాత్మ ఉండదా అన్నాడు. ఉండదు. ఎందుకంటే వాడికి దివ్యము కానిది అదివ్యము ఉండదు కనుక వాడికి వేరే దివ్యాత్మ అని చెప్పి గోల్డ్ తోనో సిల్వర్ తోనో డైమండ్స్ తోనో చేయించుకుని పెట్టించుకోవడం అనేటువంటిది ఉండదు. అంతర్యామికి గోల్డ్ అంతర్యామి సిల్వర్ అంతర్యామి అని ఉంటాడా? అలా ఉండదు. బంగారం మడిగెట్టుకుంటాం, వెండి మడిగెట్టుకుంటాం ఉంటుందా? బంగారము ధరణితో సంధ్యావందనం చేస్తే ఎక్కువ గాయత్రి అట్లా ఉండదు. కనుక ఈ శరీరమే వాడికి ఆత్మ. అంటే మన శరీరం క్రమంగా ధ్యానం చేస్తున్న కొద్దీ ఈ మనం అనేటువంటిది కేవలం యూనిట్ లో తాత్కాలికంగా పనిచేస్తున్నటువంటి ఒకనొక ప్రజ్ఞ కానీ మొత్తంలో ఉన్నటువంటి దానికి ఎలా అయితే సబ్బు బుడగలు వస్తూ ఉంటే ఒక్కొక్క బుడగ ఒక్కొక్క వేరే యూనిట్ గా ఉంటుందో తాత్కాలికంగా, అలాగే ఎవడికి వాడు ఈ శరీరమును నేను అని అనుకుంటూ ఉన్న భావాలు ఉన్నాయి. ఉండటంలో తప్పు లేదు, అబద్ధం లేదు, కానీ అది తాత్కాలిక సత్యము. కానీ ఇవన్నీ కూడా అంతర్యామి యొక్క ఆత్మలే అనగా దేహములే. ఈ ఒక్కొక్కటి కనుక ధ్యానం చేస్తున్న కొద్దీ అప్రయత్నంగా మనలో కలిగే మార్పు ఏమిటి? ఈ దేహం